గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ ఓం శ్రీమాత్రే నమ. ద్వాదశ రాశుల్లో మీన రాశి చివరిదైనటువంటిది ఈ సెప్టెంబర్ మాస ఫలితాల్లోకి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే మీన రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో రాహు, జన్మరాహు సంచారము, తృతీయమందు గురువు, చతుర్థమందు కుజుడు, పంచమందు బుధుడు, తదుపరి షష్టమందు బుధుడు, అట్లాగే షష్టమందు రవి, తదుపరి కాలం 17వ తారీఖు నుంచి. అట్లాగే శుక్రుడు కేతువులు సప్తమ స్థానము, 18వ తారీఖు నుంచి శుక్రుడు 8వ స్థాన సంచారము. శని వక్రగతి అయి ఉన్నటువంటి శని ఈ యొక్క జన్మస్థానాత్తు ఏ స్థానంలో సంచారం కాబట్టి ఈ యొక్క స్థానాన్ని చూసినట్టయితే మనం ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. కానీ వక్రగతి ఉండడం వల్ల కొంత వీళ్ళకి రిలీఫ్ ఇచ్చాడు మీనరాశి వారికి. కాబట్టి శుభకార్యాలు చేయొచ్చు, శుభ కార్యక్రమాలకు ముందుకు పోతాయి. కానీ జన్మంలో రాహు ఉండడం వల్ల వృధా సంచారము, నిరాశ, నిస్పృహలు, మనం ఎంత చేసినా ఇంతేనా అని ఒక ఆలోచనలో మాత్రం ఉంటారు. మనం ఎంత పోరాడినా కూడా మనకి ఎంత ఫలితం రావాలి, ఎంత శ్రమ చేసినా అంత ఫలితమే వచ్చిందే అని ఒక భావనలో ఉంటారు. కాబట్టి కొద్దిగా అది ఎంత కొద్దిగా మనసులో పెట్టుకొని నిదానమైన ప్రధానంగా మనకు ఫలితం వస్తుంది అని ఆలోచించండి అంతవరకు. తర్వాత గురువు 3లో సంచారం వల్ల కొంత వ్యతిరేకత ధోరణి, సొంత తోబుట్టువులు మేముతో పోట్లాడటానికి ముందుకు వస్తారు. ఈ పోట్లాడటం వల్ల ఏదైనా సాధిస్తామనుకుంటారు, ఏమీ సాధించలేరు. కానీ పోట్లాటలు మాత్రం పెరిగి పెద్దగయ్యి వాటిని చూసి జనాలు కూడా అంటే మీ యొక్క బంధువర్గాలు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత కలివిడిగా ఉండేవారు ఒక్కసారికి ఇట్లా వైరవర్గంలా మారారా అని చెప్పి అనుకుంటారు. అట్లనే చతుర్థమందు కుజుల సంచారం వల్ల కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. రక్తహీనత కానీ, భుజాలకు సంబంధించి కానీ, ఉదర సంబంధమైన అధిక ఉష్ణ శరీరమైనట్టు కానీ ఈ ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఏదైనా కానీ కాస్త అనారోగ్యం కుజుల వల్ల కలుగుతుంది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు ప్రయాణించేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. బుధుడు వీరికి 6వ స్థాన సంచారం వల్ల కొంత బుద్ధిమాంద్యత, బుద్ధి కుశలత పోతుంది. కాబట్టి బుద్ధిగా ప్రవర్తించడానికి కానీ, బుద్ధి కుశలత పొందే అవకాశాన్ని కొంతవరకు లాజికల్గా ఎప్పుడు మాట్లాడకండి. నిజంగా అక్కడ ఏముంది అనే ప్రత్యక్షంగా గోచరించేదాని గురించి మాట్లాడండి. 6లో రాహు రవి సంచారం వల్ల అనారోగ్యం వచ్చినా దాన్ని మళ్ళీ నిలదొక్కుని నిలబడతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. హృద్రోగులు అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ, ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవారు, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కానీ కాస్త అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తగు చర్యలు తీసుకొని డాక్టర్ సంప్రదించి మంచి సత్ఫలితాల వైద్యాన్ని పొందండి. అట్లానే శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషి కానీ, మీ యొక్క భార్యాభర్తల స్థానం కానీ వాళ్ళకు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు, పొరపచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి మీరు పెద్దగా వాటిని మనసులో తీసుకోకుండా వదిలేయటం మంచిది. మనస్సు తీసుకోవటం వల్ల అనారోగ్యాలు పెరిగి మళ్ళీ వాటి వల్ల కూడా ఇంకో మానసిక వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది. కాబట్టి రాబోయే 18వ తారీఖు నుంచి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారం కానీ, మీ భర్తగా భార్య కానీ మిమ్మల్ని మంచిగా చూసుకోవటం అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కొంత అవతల మనిషికి అవగతమయ్యేది వరకు విషయాన్ని చెప్పడం అనేది మంచిది. అంతా సగం పనులు జరుగుతూ ఉంటాయి. మీరేదో చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఇంకోటిగా ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మీరు 1కి 2 సార్లుగా వాళ్ళకి చెప్పి అవగతం చేసి విషయాన్ని ఆ పరిజ్ఞానంలోకి తీసుకుంటే మీకు మంచి సత్ఫలితాలు సాధిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క మీన రాశి యొక్క సంచారం చూసినట్టయితే ఎప్పుడైనా ఏదైనా కానీ మీరు 1కి 2 సార్లుగా ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకోవటం మంచిది అనేది సరైన సూచన. ఎవరో ఏదో అన్నారు అనేది మీరు మనసులో పెట్టుకోకుండా మీరు మీ పని మీద ఏదో సాధించుకుంటూ వెళ్ళండి. ఆత్మవిశ్వాసంతో ముందరకెళ్ళండి, అన్ని పనులు సాధిస్తారు. అంతేగాని వాళ్ళు ఎవరో మీ బంధుజనాలు కానీ, మీ జ్ఞాతులు కానీ, మీ యొక్క బయట వర్గంలో మిమ్మల్ని హేళనగా చూసేవాళ్ళు కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, ఈ కార్యం చేస్తే మీకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పడం ఏదైతే ఉందో అది అంతా కూడా మీరు నమ్మకుండా ఉండడం మంచిది. మీకు తోచిన విషయం ఏదైతే ఉందో అది చూసుకొని చేసుకోవటం మంచిది. కాబట్టి ఈ యొక్క మీన రాశి వారికి ఇంకా సత్ఫలితాలు పొందడానికి కానీ నవగ్రహ ధాన్యాలు తీసుకొని నవగ్రహ హోమంగా
ఏదైనా చేసుకున్నా మంచిది. ఏదైనా ఎక్కడైనా గణపతి నవరాత్రులలో ఈ నవగ్రహ హోమము, గణపతి ఈ యొక్క హోమం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ నవగ్రహ హోమం చేసుకోలేని వాళ్ళు కనీసంగా ధాన్యాలు తీసుకెళ్ళి మనకు ఈ యొక్క సాయినాథుడి గుళ్ళో ఆ యొక్క ప్రదక్షిణాలు చేసి అక్కడ ధాన్యాన్ని వేయడం మంచిది. అది కూడా చేయని వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చునా అంటే నవగ్రహ ధాన్యాలు తీసుకొని అన్నీ 100 గ్రాములుగా తీసుకొని వాటినన్నిటినీ కూడా కొన్ని ధాన్యాలు నానబెట్టచ్చు. కాబట్టి ఆ ధాన్యాలని నానబెట్టేసి ఆవుకి ఆదివారం రోజు అరటిపళ్ళతో సహా దానిలో మంచిగా కలిపేసి స్వయంగా ఆ యొక్క గోవుకు పెట్టి ఆ గోవు దగ్గర ఉన్న మట్టిని విభూతిగా ధారణ చేయండి. మీకున్నటువంటి దోషాలు కానీ మీకున్నటువంటి అవరోధాలు కానీ అన్నీ తొలగిపోయి సమానంగా అంతా బాగుంటుంది. రాబోయే గణపతి నవరాత్రులలో విశేషంగా గణపతి చతురావృత్తి తర్పణం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ అవరోధాలకు కానీ కార్య విఘ్నాలకు కానీ తొలగింపజేసేది ఏకైక యొక్క గణపతికి తర్పణ ప్రియ అన్నారు. కాబట్టి తర్పణం చేసుకోవటం వల్ల గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అట్లానే గరికతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ 21 శక్తినామాలతో అర్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ నవగ్రహ ధాన్య రూపంలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ మీన రాశి వారు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ విధంగా ఉంటుంది ఫలితాలు. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు. మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాస్వర వారంభంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసార విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేసాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో
ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే, అర్చన చేసిన దానం, ధర్మం, నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అందుకని ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది కాబట్టి, ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి. వృద్ధిదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి. వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు. వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి. రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి. రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషి మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయా.